దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. టీమిండియా ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాదాపు 25% నుంచి 100% పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందన, షెఫాలి వర్మ, జమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మల సోషల్ మీడియాలో ఫాలోవర్లు భారీగా పెరిగారు. కొంతమంది ఫాలోవర్లు ఏకంగా 2 నుంచి 3 రెట్లు పెరిగినట్టు ఎకానమిక్ టైమ్స్ చెప్తున్నాయి. ఇక మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండోర్మెంట్ విచారణలు పెరిగాయి. కొత్త ఎండోర్మెంట్లే కాకుండా పాత వాటి పెంపు విషయంపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న జమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ వాల్యూ 100% పెరిగిందట. ప్రస్తుతం ఆమె బ్రాండ్ ఎండోర్మెంట్ ఫీజు 75 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్గా స్మృతి మందన నిలిచింది. ఆమె ఇప్పటికే రెక్సోనా డియోడ్రెంట్, నైక్, హ్యుండై, హెర్బాలైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గల్ఫ్ ఆయిల్, పిఎన్బి, మెట్లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. ఒక్కో బ్రాండ్ ద్వారా ఆమె 1.5 కోట్ల నుంచి 2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత మహిళల జట్టులో ఉన్న మరికొందరు యువ క్రికెటర్లపైన పలు కార్పొరేట్ కంపెనీలు కన్నేశాయి. వారితో ఒప్పందాల కోసం ఆసక్తిగా ఉన్నాయి. సాధారణంగా బడా కార్పొరేట్ కంపెనీలు సినిమా స్టార్లు భారత మెన్ క్రికెటర్లపైనే ఆసక్తి చూపిస్తుంటాయి. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్లతోనే ఎక్కువగా యాడ్స్ చేస్తూ తన బ్రాండ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాయి. అయితే ప్రస్తుత మహిళల ప్రపంచ కప్లో భారత్ గెలుపుతో ఇప్పుడు వారి ఫోకస్ ఉమెన్ క్రికెటర్స్ పై పడింది. ఆస్ట్రేలియాతో సెమీస్ గెలిచినప్పటి నుంచే భారత క్రికెటర్లతో ఒప్పందాల కోసం చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం ఒక్క ప్రపంచ కప్ విజయంతో మహిళల క్రికెట్ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోవడం మంచి పరిణామమే.